అని చూసాం లాస్ట్ లో. అవునవును మరి ఈ పార్ట్ 2 ఎందుకు ప్లాన్ చేయట్లేదు? ఇంకా చాలా డేస్ అయిపోయింది కదండి. అయితే పార్ట్ 2 ఈ పార్టీకి మీరు అన్నట్టుగా వచ్చే ఉండండి. ఆల్రెడీ అనుకున్నాం, అన్ని ప్లాన్స్ అనుకున్నాం. అయితే పార్ట్ 2 కొంచెం పార్ట్ 2 ఎందుకు ఆపినామంటే అది సినిమా వస్తుందండి. ఓకే. ఈ డైరెక్ట్ ఈ పార్ట్ 2నే సినిమా అనుకోవద్దు. ఆ సబ్జెక్ట్ ఏదైతే మీరు అల్లా అల్లా చూసారో, పాట 5 నిమిషాల పాట ఏదైతే చూసారో అవును. అది మీకు అంతా స్టోరీ రూపంలో రాబోతుంది. ఓకే. థియేటర్ సినిమా, పెద్ద సినిమా. ఓకే. సో మీరే చేస్తున్నారు? మా బ్రదర్ చేసి ఓకే. అంటే ప్రొడ్యూసర్ మనదే ఎవరు సినిమా దీనికి అంతా. నార్మల్? దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కర్ణాటక వాళ్ళు. అదేదో కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, అపిలెక్స్ మీడియా వాళ్ళు ప్రొడ్యూసర్. మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళు. ఓకే. త్వరలో మీకు మంచి అధికారికంగా చెప్తాం మంచిగా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అయితే అండి ఒక్కటే ఏంటంటే మీరు సినిమా చేస్తున్నారని ఇప్పుడు బయటికి వచ్చింది. అవును. చాలా మందికి తెలుసు మీరు అల్లారి అల్లా అనే టైటిల్ తోటి చేస్తున్నారు, అవును. సాంగ్ టైటిల్ తో. అవును. అదే ఎందుకు ఎంచుకున్నారు? అంటే మనకు అదే కదా గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు అల్లా అల్లను, ఏ సుల్తానో, ఏ మస్తానో అని పెట్టలేము. అంటే మనకి ఏదైతే హిట్ ఇచ్చిందో, ఏదైతే జనాల్లో నానిందో, ఏదైతే ఉందో అదే టైటిల్ ఎందుకు పెట్టకూడదు? సబ్జెక్ట్ కూడా అదే కదా అని అల్లాహే అల్లా పెట్టు. ముస్లిం క్యారెక్టర్స్ ఎందుకు ఎంచుకున్నారు? ముస్లిం నేను స్టోరీ చెప్పొద్దండి, ఇదంతా ఓకే. చాలా మంచిగా ఉంటుంది. ఒక హిందూ ఫ్రెండ్, ఒక ఒక ముస్లిం ముస్లిం ఫ్రెండ్, అన్నీ ఎవరిని కించపరచకుండా, ఏ మతాన్ని తగ్గించకుండా అన్ని లేవల్ ఉంటుంది సినిమా. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చాలా మెచ్చుకుంటారు, చాలా సాటిస్ఫై అవుతారు. అంటే ఒక మంచి స్టోరీ, చాలా మంచి స్టోరీ. ఈ మధ్య అయితే ఏం రాలేవు అంత చూడాల్సినంతగా. ఇది ఈ సబ్జెక్టు చాలా పెద్దవాళ్ళు చేసేంత సబ్జెక్టు, బట్ మనం చేస్తున్నాం అది. అయితే ఒకటండి, ఇప్పుడు మనకి స్థాయి మారినప్పుడు ప్రయారిటీస్ మారుతాయి అంటారు. మీరు అల్లరి అల్లా సాంగ్ చేసిన టీం మొత్తంతోనే ఇప్పుడు సినిమాలో టోనీ కిక్కే హీరో అని నాకు తెలిసింది. అండ్ కెమెరామెన్ కూడా జంతా బబ్లు గారే, మీరు సింగర్, సార్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ టీం తోటే చేస్తున్నారు. అంటే ఎవరిని మళ్ళీ సాంగ్ లో తీసుకున్నాం కదా, సినిమాకి ఎందుకు? సినిమా అంటే పెద్ద విషయం, పెద్ద మ్యాటర్ అది. ఎందుకు అంటే వాళ్ళనే తీసుకోవడం ఎందుకు? మళ్ళీ మనకు పేరు రాగానే ఏదో మనకేదో ఏదో కొమ్ములు వచ్చినట్టుగా, పేరు రాగానే ఇంకేదో వాళ్ళని జరిపి ఇంకొకరిని పెట్టాలన్నట్టుగా కాదు. ఎవరైతే మనం ఎప్పుడైతే ఏ టీంతో అయితే మనం అనుకున్నామో, ఎవరితో అయితే మూవ్ అయినామో, ఎవరితో అయితే మనకు పబ్లిక్గా మంచిగా మనం అనుకున్న నేమ్ వచ్చిందో వాళ్ళే ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు పెద్దోళ్ళు వేరే వాళ్ళని పెట్టి మనం అది చేయొచ్చు, కానీ ఆ డెప్త్ ఫస్ట్ ఎవరైతే వాస్తవంగా ఉన్నారో వాళ్ళు ఉంటేనే బాగుంటుంది అనేది లక్ష్మణ్ కాన్సెప్ట్. సో హీరోయిన్ కూడా తనేనా? అంతా సేమ్ టీం. ఒక 5 నిమిషాల పాటలోనే మిమ్మల్ని అంతా మెప్పించినప్పుడు 2.5 గంటల సినిమాలో ఎందుకు మెప్పించకూడదు? అందులో ఫైట్లు ఉంటాయి, ఆర్ఆర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇంకా కావాల్సిన స్పేస్ ఉంటుంది అందులో. సో అంటే మీ సినిమాలో ఏమైనా క్యారెక్టర్స్ కానీ ఏమైనా ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలో మా వ్యూవర్స్ కి చెప్తారా? అంటే మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను ఒక బ్యానర్. అవునవునవును, పెట్టారు కదా, ఆల్రెడీ ఆడిషన్స్ జరిగిపోయినాయండి. సో తెలిసిన పరిచయాలు ఏమైనా ఉంటే మనం సపోర్ట్ చేద్దాం ఖచ్చితంగా. ఓన్లీ యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా ఉందండి? సింగింగ్ కానివ్వండి, చూద్దాం. ఒకసారి మీరు ఆఫీస్కి వచ్చి ఒకసారి వ్యూవర్స్ మీరు అందరూ, షూటింగ్ మనకు దగ్గరలోనే జేపీ దర్గా, అక్కడనే ఒక 50 రోజులు ఉంటుంది. తర్వాత ఢిల్లీలో ఉంటుంది. సో మీరు వచ్చి, ఇప్పుడు మీరంతా తెలిసిన వ్యక్తులే కాబట్టి ఆల్రెడీ ఆడిషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నాకు తెలిసిన ఇది. సో ఇంకేదన్నా ఫర్దర్గా మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా మా సపోర్ట్ అయితే మీకే ఉంటుంది. అట్లా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. సరే, బాగుండాలమ్మా సాంగ్ కూడా మీది బాగా హిట్ అయింది కదా, ఆ సాంగ్ పాడండి, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఒక 4-5 సాంగ్స్ అయితే పాడాల్సిందే. ఓకే డన్. నాకు పాడతా కానీ లిరిక్స్ అనేది అంత గుర్తుపెట్టుకున్నాను, అదో మైనస్ ఉంది నాకు. డన్, పాడేద్దాం. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగవే. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. తప్పేలే తప్పేలే, ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించే తప్పంత నాదేలే. తప్పేలే తప్పేలే, నా జన్మంతా నీ జంత అనుకున్న తప్పంత నాదేలే.
అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే, అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే, అందరిలాగే నేను నిన్ను కోరుకోనే, బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ, బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. పువ్వులు అల్లిన కారులోనా ఊరేగుతున్నవే చిన్నదానా, ఊపిరి ఆగేటి బాధలోనా. ఇంత ఫీల్ ఉంటే సార్ మీరు పాడితే అసలు అంటే మునిగిపోవచ్చు అలా. అట్లని కాదు, ఆ పాట ఎవరికి ఇచ్చినా ఫేస్ అలా అయిపోతుంది అంతే. ఇంకా అవి పెయిన్ఫుల్ సాంగ్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఎమోషన్కి వెళ్తేనే ఆ రాగం వస్తుంది మనకు. ఇప్పుడు జింతాత అది వేరు, మాస్ పాటలు అది ఆ కథ వేరు. ఈ లవ్ సాంగ్స్ ఏవి తీసుకున్నా ఖచ్చితంగా మనం అందులోకి పరకాయ ప్రవేశం చేయాలి, లేకుంటే ఆ డెప్త్ రాదు. సో నేను మీ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నప్పుడు మా ఆఫీస్లో చెప్పినప్పుడు నాతో ఒక క్వశ్చన్ అడగమన్నారు, ఎందుకు లవ్ ఫెయిలియర్ సాంగ్స్ చేస్తారు, ఏదైనా లవ్ ఫెయిల్ అయిందని ఖచ్చితంగా అనుకున్నా. ఈ క్వశ్చన్ రాదేమో అని అనుకుంటూనే ఉన్నా. ఖచ్చితంగా నీకే కాదు ఎవరికైనా వస్తుంది, నన్ను చేసుకున్న నా భార్య కూడా వస్తుంది. తప్పులేదు, ఎందుకంటే మనం ఎక్కువ ఆ సాంగ్సే పాడినాం కాబట్టి ప్రతి ఒక్కరికి అది వస్తుంది. లవ్ ఫెయిల్ అవన్నీ ఏం లేవండి. అంటే ఉంటే చిన్న చిన్న లవ్ అంటే ఏం లేదండి. మా వైఫే ఇక నాకు అన్ని. లవ్ లేదు మా వైఫ్ ఎట్లా చేసుకుంటామండి. లవ్ కా మ్యారేజ్, చాలా బాగుంది, మంచిగా ఉంది, మంచి అమ్మాయి, అర్థం చేసుకుంటుంది, అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే ఎవరిని ప్రిఫర్ చేస్తాను జనాలుగా? ఆహా అట్లనే. ఇగో లవ్ అనేది నేనేమంటున్నంటే, అది ఒక అమ్మాయి నీతో నిజంగా రాసిపెట్టి ఉండాలంటే, రాసిపెట్టి ఉందనుకో ఖచ్చితంగా ఆమెతోనే నీ పెళ్ళి అవుతుంది. రాసిపెట్టలేదనుకో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె నీకు దక్కదు. ఇది దేవుని మీద వదిలేయాలన్నా, కాలం మీద వదిలేయాలన్నా, సిచ్యువేషన్ మీద వదిలేయాలన్నా నాకైతే తెలియదు. ఖచ్చితంగా ఒక వ్యక్తి మనకు రావాలి అని రాసిపెట్టి ఉండాలి నాకు తెలిసినంతవరకు. మనం ఇప్పుడు లోకంలో చాలామంది కనబడుతుంటారండి. ఇప్పుడు చూసిన ప్రతి అమ్మాయి వైఫ్గా రాదు కదండి. అందరు చూస్తారు, అందరికీ క్రషెస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరు అంటే మనం చూసిన ఈమె బాగుంది, ఈమె నా లైఫ్లోకి వస్తే బాగుండుగా అని అనుకుంటే సరిపోదు. నిజంగా ఆమె నీ రాతలో రాసిపెట్టింది అనుకో ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూస్తే చాలు, జస్ట్ ఆమెతో టచ్లో ఉంటే చాలు. సో నీకు రాసిపెట్టలేదు అనుకో జరగదండి. అది నేను ఇదే నమ్ముతా. మీరు నేనేమంటే వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, చెయ్యండి, లవ్ చేయండి, కానీ లవ్ కోసం సావద్దు. అద్భుతమైన జన్మ, మళ్ళీ ఇంకో జన్మ ఉందంటే మనకైతే తెలియదు, అంతే కదండి. 100 ఏళ్ళ జీవితం నువ్వు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ముగిస్తున్నావు అంటే చాలా దారుణం. ప్రపంచం జీవితం ఎంతో ఉంటుంది, మనకు ఎన్నో ఉంటాయి, లవ్ ఒకటే కాదు. లవ్ పాటలు నేను ఇన్ని పాడినప్పటికీ నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, లవ్ కోసం అయితే చావద్దు. కావాలంటే ఆ అమ్మాయి కావాలంటే చేసుకోండి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడండి, కుదరకుంటే ఇక చేసుకోండి, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. నేను కొందరిని చూస్తూ ఉంటా, పాపం బాధ అనిపిస్తుంది, రైలు కింద పడి అదేదో మందు తాగి ఇవి తాగి అంత డెప్త్, అంత ప్రాణాలు అంత తీసుకొని మళ్ళీ ఫ్యామిలీని బాధ పెట్టి, అది నిజంగా నీచమైన పని. కొంచెం గుండె ధైర్యం చేసుకొని ఉండండి, లైఫ్ భలే ఉంటుంది. మీకు రావాల్సిన వాళ్ళు మీకు వస్తారు, అంతేగా మరి, అంతే. ఇక దాని గురించి పెద్ద ఆలోచించొద్దు. ఇంకా లైఫ్ జీవితం కదండి. ఇప్పుడు ఈ క్షణంలో వెళ్ళిపోయినంటే ఏముంటుంది అసలు? అమ్మ నాన్నకి ఎంత బాధ ఉంటుంది. సరే అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతుంది, ఉంటుంది, అది అయిపోతుంది. అసలు వీళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? జీవితాంతం ఆ ఫోటో చూసుకొని ఏడవాలి. కొంచెం ఆలోచన చేయండి, యూత్ ఆలోచించాలి. అది ఈ మధ్య లవ్ ఫెయిలియర్స్ ఎక్కువైపోయినాయి కదా, ఘోరంగా చూస్తున్నాను కదండి. మా ఇది పాయిజన్ తాగి అవి తాగి లైవ్ వీడియోలు పెట్టి అవి పెట్టే, నిజంగా బాగా అంటే వాళ్ళకి అవగాహన లేకనే జీవితం మీద, జీవితం అంటే ఏంది అసలు, అంటే వీళ్ళంతా బాగా డెప్త్గా వెళ్ళాలండి ఇది సబ్జెక్టు. అది అంత
అది క్షణికావేశంలో చేసుకునే పనులు అవి. నేను దాంట్లోకి మాత్రం లవ్ ద్వారా చనిపోయాడంటే నాకు ఎందుకు చీప్ అనిపిస్తుంది. నాకు చీప్ అనిపిస్తుంది, నిజంగా చీప్ అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.